ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు 26 మంది మన అమాయక టూరిస్టులను పాక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లో ఉన్న ఉగ్రవాద సంస్థలపై దాడి చేసింది. ఈ విషయంలో హీరోయిన్ రష్మిక మందాన స్పందిస్తూ మనందరికీ దేశమే ముఖ్యం కావాలని, ఉగ్రవాద చర్యలతో మన అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ప్రతి భారతీయుడు తప్పక స్పందించాలని, ప్రభుత్వంతో ఉండాలని చెప్పింది. ఇది ఈమెలో గల మెచ్యూరిటీకి, దేశభక్తికి నిదర్శనం. ఇక మొన్న ప్రకాష్ రాజ్ పాకిస్తాన్ సినిమాలు భారత్ లో బ్యాన్ చేయకూడదని, ఆ అధికారం ఏ ప్రభుత్వానికి లేదని వాగాడు. మన టూరిస్టులను 26 మందిని అతి క్రూరంగా మతం ఆధారంగా చంపితే వీడిలో చలనం లేదు. మన ప్రజలకు ఏం జరిగినా, ఎంతమంది చనిపోయినా మనం మాత్రం పాకిస్తాన్ సినిమాలు ఆడించాలి, హిట్ చేయాలి. ఆ డబ్బుతో వారు ఉగ్రవాదులను తయారు చేస్తారు. ఇక సాయి పల్లవి మనకు పాకిస్తాన్ ఉగ్రవాది దేశంగా కనిపిస్తే వాళ్లకు, అంటే పాకిస్తాన్కు మనం కూడా ఉగ్రవాద దేశంగా కనిపిస్తామట. నిజం ఏమిటో, ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నారో, ఎవరిని ఎవరు చంపుతున్నారో సాయి పల్లవికి తెలియదా? అప్పర్ చాంబర్ లేని ఈ సాయి పల్లవికి ఇవేమీ అర్థం కావా? ఈ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న సాయి పల్లవిని, ప్రకాష్ రాజును నమ్ముకున్న సినిమా నిర్మాతలు ఏమైపోతారు? వీళ్ళ పిచ్చి పిచ్చి వాగుడుకు బదులుగా వీళ్ళ సినిమాలను పబ్లిక్ గాని బ్యాన్ చేస్తే చివరికి నష్టపోయేది పాపం ప్రొడ్యూసర్సే. ఈ నేషనల్ ఇంటిగ్రిటీ లేని, కామన్ సెన్స్ లేని సెలబ్రిటీస్ ఈ భూమి మీద ఎందుకు పుడతారో ఏమో. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకడు క్రియేషన్స్. థ్యాంక్ యూ ఆల్.